శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలోని దానంపేట ప్రాంతం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే రహదారి కొన్ని దశాబ్దాల తర్వాత మరలా పునర్నిర్మాణానికి నోచుకుంది. ధ్వంసమై వినియోగానికి దూరమై భయానకంగా తయారైన రహదారి మరలా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇచ్చాపురం మున్సిపాలిటీలోని 15వ వార్డు పరిధిలోని దానంపేట నుండి సురంగి రాజావారి మైదానం వరకు ఉన్న రహదారి కొన్ని దశాబ్దాల తర్వాత కొత్త రూపును సంతరించుకుంది. దానంపేట ప్రాంతం నుండి చెరువు మీదుగా ఇచ్చాపురం సురంగి రాజావారి మైదానానికి ఎల్లమ్మ గుడి దగ్గరకు జాతీయ రహదారికి ఇచ్చాపురం పట్టణ శివార్లో ఉన్న వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్న అత్యంత ప్రయోజనకరమైన రహదారి ఇది. ఈ రహదారి అభివృద్ధికి నోచుకోకపోవడంతో కాలక్రమేణా ఈ రహదారి వినియోగానికి దూరమైంది. ఇదిలా ఉండగా 15వ వార్డు కౌన్సిలర్ పిలక ఈశ్వరి విజయభాస్కర్ రెడ్డి చొరవతో ప్రస్తుతం ఈ రహదారి అద్భుతంగా తయారైంది. పటిష్టమైన సిమెంట్ రహదారి నిర్మాణం కావడంతో ఈ రహదారి అందుబాటులోకి వచ్చింది. ఈ వార్డులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మంజూరైన 10 లక్షల రూపాయల నిధులను ఈ రహదారి నిర్మాణం కోసం కౌన్సిలర్ పిలక ఈశ్వరి విజయభాస్కర్ రెడ్డి వెచ్చించారు. ప్రధాన రహదారికి కలిపే చిన్న కల్వర్టు నిర్మాణానికి మరికొన్ని నిధులను మున్సిపల్ కౌన్సిల్ మంజూరు చేసింది. ఈ రహదారి నిర్మాణం పట్ల స్థానిక ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్న రహదారి ఇదని, ఈ రహదారి నిర్మాణానికి కంకణం కట్టుకుని పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉందని కౌన్సిలర్ ప్రతినిధి పిలక విజయభాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఈ రహదారి పునర్నిర్మాణం కావాలని స్థానికులు చాలా కాలం ఎదురు చూస్తున్నారని, ఈ రహదారి నిర్మాణం కావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, మున్సిపల్ కౌన్సిల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దానంపేట నుండి బెలిపడ బైపాస్ రోడ్కి కనెక్ట్ అయ్యే ఈ కీలకమైనటువంటి ఈ రోడ్డు గడప గడపకి ప్రభుత్వం ప్రకటించినటువంటి 10 లక్షల రూపాయల గ్రాంట్ని ఒకే దఫా ఈ రోడ్డుకి అయితే పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం, ఎందుకంటే నా ఊహ తెలిసి మేము చిన్నప్పటి నుండి ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి ఈ రోడ్డు అనేది అసలు లేదు. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఎందుకు అవసరం అనేది జామి ఎల్లమ్మ జాతర అనేది చాలా కీలకమైనటువంటి ఇచ్చాపురంలో అతి ముఖ్యమైనటువంటి ఒక పండగ. ఈ పండగకి దాదాపు ఊర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల వీధులన్నీ కూడాను ఈ జాతరకి అనేది వస్తాయి. ఈ జాతర రావాలంటే ఈ రోడ్డు అనేది చాలా కీలకమైన రోడ్డు. చిన్నప్పుడైతే ఇటు నుండి వచ్చేవారు, అలాగా రాను ఈ రోడ్డు అనేది అలాగా మూతపడిపోయింది. కారణం ఏంటంటే దీన్ని డెవలప్ చేసే పరిస్థితి లేక, అలాగే దీన్ని యూజ్ అవ్వకపోవడం వల్ల, మరీ ముఖ్యంగా యూజ్ అవ్వకపోవడం వల్ల ఇది క్లోజ్ అయింది. అయితే నేను కౌన్సిలర్గా అయిన వెంటనే ఈ రోడ్డుకి అనేది మాత్రం ఏదో విధంగా సంపాదించి ఈ రోడ్డు వేస్తానని సరే నేను మొదట్లో అనుకోవడం జరిగింది. ప్రభుత్వం గడప గడప కరెక్ట్గా ఆ టైంలోనే గడప గడపకి నిధులు ఇవ్వడం, ఆ నిధుల ద్వారా వెంటనే ఈ పనిని ప్రారంభించడం జరిగింది. రోడ్డు అయితే సకాలంలో పూర్తి చేశారు, కానీ మళ్ళీ వచ్చే కల్లా కాలువ అనేది మళ్ళీ పెండింగ్ అయింది. మళ్ళీ కౌన్సిల్లో చైర్పర్సన్ గారికి అలాగే కమిషనర్ గారికి వేడుకుంటే వెంటనే వాళ్ళు కూడాను కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో వెంటనే దాదాపు 1,80,000తో స్పెషల్ గ్రాంట్ ఇచ్చిస్తే వెంటనే ఈ కాలువ కూడాను నిర్మించడం జరిగింది. తద్వారా ఇటువంటి ఈసారి మనకి ప్రెస్ కాలనీ కానీ, పండా కాలనీ కానీ, సంతపేట వాళ్ళు కానీ, అలాగే బెల్లిపండు వచ్చే షార్ట్ కట్కి వెళ్ళే రోడ్డు అంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే మెయిన్ రోడ్డు నుండి ఎవరైతే ఇంతవరకు ప్రయాణం చేశారో వాళ్ళందరికైతే ఇక్కడ నుండి ఇటు హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు. ఎందుకంటే మెయిన్ రోడ్డు ద్వారా ప్రయాణం చేస్తే ఏదైనా ప్రమాదాలు గట్రా జరగవచ్చు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ, అలాగే వృద్ధులు గట్రా వెళ్ళాలని, ఏదైనా పనులకు వెళ్ళాలంటే చాలా దూరం అవ్వడం పరిస్థితి జరిగేది. ఇప్పుడు ఈ రోడ్డు అవ్వడం వలన తాత్కాలికంగా కాకపోయినా ఇంకో 2-3 రోజులు అంతమంది కూడాను ఈ రోడ్డు అనేది సవ్యంగా చక్రంగా వాడుకోవచ్చు. అందరూ కూడాను ఇటుండే మీ రాకపోకలు అలాగే మీ పనులు కూడాను సవ్యంగా సాగవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా కౌన్సిల్లో ఈ వాళ్ళకి వర్క్ని ఆమోదించినందుకు మరొకసారి కౌన్సిల్ సభ్యులందరికీ కూడాను నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు, మరి ముఖ్యంగా దానంపేట, ముచ్చలంపేట, సంతపేట, మెయిన్ రోడ్డు నా వార్డుకి సంబంధించిన ప్రజలకు కూడాను, ఎందుకంటే నాకు ఎన్నుకోవడం వల్లనే ఈరోజు నేను ఈ పని అయితే సవ్యంగా పూర్తి చేయగలిగానని మీ అందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.